హాయ్ హలో నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీబీఆర్ రావుని. చాలామంది మిత్రులు కొంతమంది నన్ను అడిగారు, ఒకవేళ మీకు ఐడియా ఉంటే తెలంగాణలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఏమైనా ఉన్నాయా, వాటి వివరాలు చెప్పండి అని. సో ఒకసారి నేను ఆ డాటా తీశాను. టాప్ 10 ఏమున్నాయి, ఏ రేంజ్లో ఉన్నాయి అన్నది అదొకసారి మీకోసం. మొదటిగా తీసుకుంటే జేఎన్టీయూహెచ్, హైదరాబాద్ కూకట్పల్లి. సో ఇందులో యాన్యువల్ ఫీజు అంటే సంవత్సరానికి 56,000 రూపాయల ఫీజు ఉంటుంది. అక్కడ ఒకవేళ ప్లేస్మెంట్ దొరికితే యావరేజ్ ప్లేస్మెంట్ 7 లక్షలు సంవత్సరానికి ఉంటుంది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. ఇది చాలా తక్కువ ఫీజు ఉండే వన్ ఆఫ్ ది బెస్ట్ గవర్నమెంట్ కాలేజ్ అని చెప్తారు. ఎందుకంటే ఇందులో సంవత్సరానికి ఫీజు వచ్చేసి 35,000 నుంచి 40,000 ఉంటుంది. ఇక్కడ యావరేజ్ ప్లేస్మెంట్ ప్యాకేజీ ఎంత ఉంటుందంటే సంవత్సరానికి 7 లక్షలు. సో అదొకటి. తర్వాత మూడవది సిబిఐటి, అంటే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేట, హైదరాబాద్. ఇందులో సంవత్సరానికి ఫీజు వచ్చేసి 1,83,000 ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో 6,29,000 రూపాయలు, ఇది సంవత్సరానికి లక్షల్లో. అలాగే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాచుపల్లి, హైదరాబాద్లో. ఇక్కడ వచ్చేసి యాన్యువల్ ఫీజు 1,59,000, అంటే దాదాపు 1,60,000. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 నుంచి 7 ఎల్పిఏ వరకు ఉంటుంది. సో అలాగే ఐదవది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇబ్రహీంబాగ్, హైదరాబాద్. ఇందులో సంవత్సర ఫీజు వచ్చేసి 1,75,000 ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో 7 నుంచి 9 ఎల్పిఏ వరకు ఉంది అని చెప్తున్నారు. సో అలాగే జిఆర్ఐఈటి, అంటే గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్, బాచుపల్లి, హైదరాబాద్. ఇందులో సంవత్సరానికి 1,36,000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 నుంచి 7 ఎల్పిఏ అని చెప్తూ ఉన్నారు. సో ఏడవది సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హైదరాబాద్. కాలేజీ ఫీజు 95,000, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 నుంచి 7 ఎల్పిఏ అని చెప్తున్నారు. సో అలాగే ఎనిమిదవది ఎంబీఎస్ఆర్, అంటే మాతూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్. కాలేజీ ఫీజు 1,30,000, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.5 నుంచి 6 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో తర్వాత అలాగే ఇక 9వది మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేట, హైదరాబాద్. ఇందులో యాన్యువల్ ఫీజు 1,66,000 ఉంది. ఒకవేళ ఇక్కడ ప్లేస్మెంట్ లభిస్తే మనకు క్యాంపస్ నుంచి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 నుంచి 7 లక్షల సంవత్సరానికి ఉంటుంది. అలాగే 10వది ఏంటంటే బీబీఆర్ఐటి. ఇదేంటంటే హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, స్పెషల్లీ బాచుపల్లి, హైదరాబాద్. ఇది ప్రత్యేకంగా మహిళల కోసం ఉద్దేశించిన కాలేజ్. యాన్యువల్ ఫీజు వచ్చేసి 1,35,000 అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ప్లేస్మెంట్ వస్తే యావరేజ్ ప్యాకేజ్ 5 లక్షల నుంచి 6.5 లక్షలు సంవత్సరానికి వరకు ఉంటుందని చెప్తున్నారు. అయితే కొంతమంది విద్యా మేధావులు ఏమంటున్నారంటే మంచి సూచన ఇచ్చారు. ఏమంటున్నారంటే వాళ్ళు ఎప్పుడైనా కాలేజీని ఎంచుకునేటప్పుడు కేవలం ఒకరిద్దరికి వచ్చే హైయెస్ట్ ప్యాకేజ్, చాలామందిలో అందరికీ రాదు, ఒకరికో ఇద్దరికో హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. అది 40 లక్షలు, 50 లక్షలు ఇవి చూసి ఫలానా కాలేజీలో ఇంత వచ్చిందట అని మోసపోయి ఆ కాలేజీకి వెళ్ళకండి. సో అదంతా జరగదు. ఎప్పుడు కూడా యావరేజ్గా ఏంటంటే మీరు కాలేజీ యొక్క యావరేజ్ ప్లేస్మెంట్ ఏముంది, ఎక్కడ యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది అది చూడండి, ఇంపార్టెంట్. చూసి అక్కడ జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు ఒక 7 ఎల్పిఏ అంటే సంవత్సరానికి 7 లక్షల ప్యాకేజీ లాంటివి ఏ కాలేజీలో ఉన్నాయి ఎక్కువగా అని చూసి వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది అని చెప్తున్నారు. అలాగే వెబ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మేధావులు తెలియజేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.